మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రతి నెల జరిగేటువంటి 20వ తారీఖు ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. కొద్ది నిమిషాలు మాత్రమే ఒక సంగతిని మనం నేర్చుకుందాం. చెబుతున్న మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి మన అంశం నేర్చుకోవాలి, అంతేనా? నేర్చుకొనుట అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి చెబుతున్నటువంటి మాటలను గమనించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక మాట చదువుకొని ఇక మనం నేరుగా అంశంలోనికి వెళ్ళిపోదాం. నేర్చుకోవాలి అనే అంశాన్ని నేర్చుకుందాం. కొత్త నిబంధన గ్రంథంలో 12వ పేజీలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు వ్రాయబడిన మాటను ఒకసారి చదివి నాకు వినిపించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం నుండి 30వ వచనం వరకు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలండి, అక్కడ వరకు సరిపోద్ది. జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద దైవ మానవుడిగా సంచరిస్తున్నటువంటి రోజుల్లో ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల సమక్షంలో పెరిగి 30వ ఏట యోహాను అనే దైవజనుని ద్వారా ముంచడు బాప్తిస్మాన్ని పొంది ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించి ఆత్మశక్తితో నింపబడి ఆయన సేవ చేయటం ప్రారంభించారని బైబిల్లో ఉంది. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్యలో ఎన్నో అద్భుతాలు జరిగించారు, స్వస్థత కార్యాలు జరిగించారు, దైవరాజ్య సువార్తను ప్రకటించారు, మారు మనస్సును బోధిస్తూ వెళ్ళారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచ ప్రజలతో చెబుతున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అని సమస్త జనులను పిలుస్తున్నాడు. వారు ఏ దేశం వారైనా, ఏ భాష వారైనా, ఏ రంగు వారైనా, ఏ ప్రాంతపు వాసి అయినప్పటికీ కూడా సమస్త జనులను యేసయ్య పిలుస్తూ అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. ఈ భూమండలం మీద ఎవడైనా కానీ విశ్రాంతిని పొందాలి అంటే యేసు దగ్గరకు రమ్మని యేసయ్య పిలుస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం. వారు ఏ మతస్థులైనప్పటికీ, వారు ఏ ప్రాంతం వారైనప్పటికీ కూడా భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడు విశ్రాంతి కావాలి అంటే యేసయ్య దగ్గరకు రావాల్సిందే. విశ్రాంతి అంటే ఈ శరీరానికి కాదు. 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ రోజున మనం శరీరానికి విశ్రాంతినిచ్చినట్టు కాదు యేసయ్య ఇచ్చేది. నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. అక్కడ అన్నాడు, మీ ప్రాణములకు అని యేసు ప్రభుల వారు చెబుతున్నాడు. విశ్రాంతి ఈ శరీరానికే కాదు, మన ప్రాణాలకు కూడా ఆయన విశ్రాంతినిస్తాను అని చెబుతూ ఆయన చెబుతున్నమాట, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్ద మనము నేర్చుకోవాలి. యేసయ్య ఏమి నేర్పిస్తాడు? యేసయ్య దగ్గర మనం ఏమి నేర్చుకోవాలి? అసలు యేసయ్యకు తెలియందంటూ ఈ సృష్టిలో లేదు. ఈ విశ్వంలోనే యేసయ్యకు తెలియందంటూ లేదు. ప్రశ్న అనేటువంటిది ఒకటి ఉంది అంటే దానికి ఆన్సర్ చేయగలిగినటువంటి వాడు ఒకే ఒక్కడు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి మహిమ కలుగునగాక. మనకైతే ఏదో కొంత తెలుసు, కొన్నిటిల్లో ఒక రంగంలో కొంత తెలుసు, అంతా తెలీదు. కానీ సమస్తము తెలిసిన వాడు యేసయ్య. కాబట్టి ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్పగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఇది మనం గుర్తుపట్టాలి. ఆయన అన్నాడు, నేను సాత్వికుడను అని చెబుతున్నాడు. ఈ నేర్పేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వాడట?
సాత్వికుడు. సాత్వికుడు అంటే అర్థం ఏమిటి? సాత్వికుడు అంటే అయ్యో ఒకసారి అటెళ్ళి కాస్త ఇంజిన్ కూడా ఆపాను. సాత్వికుడు అంటే అర్థం ఏమిటి? సాత్వికుడు అంటే సాధువు అని అర్థం. సాధువు. సాధువులు అంటే ఎవరు? సాధువు అంటే శిశువు అని అర్థం. సాధువులు అంటే శిశువులు అని అర్థం. శిశువులు అంటే పసిపిల్లలు, చిన్న పిల్లలు అని అర్థం. శిష్యులు అంటే నేర్చుకునేవారు అని అర్థం. శిశువుకి శిష్యులకు తేడా ఉంది. శిశువు వేరు, శిష్యులు వేరు. అర్థమైందా? శిష్యులు అంటే నేర్చుకునేవాళ్ళు గురువు గారి దగ్గర. శిశువు అంటే చిన్న పిల్లలు అని అర్థం. సాత్వికుడను అన్నాడు అంటే సాధువు అని అర్థం. తర్వాత దీన మనస్సు గలవాడను అన్నాడు. ఈయన మనస్సు ఎలాంటిదంటే దీన మనస్సు అంటే జాలి కలిగింది. కాబట్టి నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి. ఎవరికి నేర్పుతాడు? మనుషులందరికీ నేర్పుతాడు. ఈయనకు అన్నీ తెలుసు గనక. నేర్పించేవాడిని గురువు అంటారు, నేర్చుకునేవాడిని శిష్యుడు అంటారు. యేసయ్య గురువు, ఆయన విశ్వగురువు, జగద్గురువు. ఆయన ఒక్కడే గురువు. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించేవాడు అని అర్థం. అంధకారం నుండి వెలుగులోనికి, తెలియని స్థితిని తెలియచేయగలిగిన వాడు అని అర్థం. మరుగై ఉన్న దానిని బహిర్గతం చేయగలిగిన వాడు అని అర్థం గురువు అంటే. కాబట్టి ఈయన గురువు గారు ఎవరు? యేసు ప్రభుల వారు. ఈయన జగద్గురువు, విశ్వగురువు. యేసుని మించిన గురువు అసలు ఎవరూ లేరు. ఎందుకు అంటే ఈ జగత్తును అందరి సమస్తాన్ని కూడా సృష్టించిన సృష్టికర్త మనం ఆరాధించే యేసు ప్రభు. ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు గురువు. మత్తయి సువార్తలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాట చెప్పాడు. 23వ అధ్యాయంలో 10వ వచనంలో, మత్తయి సువార్త 23:10 యేసు ప్రభుల వారు చెబుతాడు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అర్థమవుతుందా? ఈ ఒక్క మాట సరిపోతుంది. క్రీస్తు ఒక్కడే మీ గురువు అని రాయబడింది. ఒక్కడే, ఇంకెవరో లేరు గురువులు ఈ భూమి మీద. గురువు అనేటువంటి వాడు భూమండలం మీద ఏ ఒక్కడు కూడా లేడు. ఆ క్రీస్తు ఒక్కడే గురువు. ఎందుకంటే ఆయనకి తెలియదంటూ లేదు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మన అంశం ఏమిటి అంటే ఈ రోజున నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? నువ్వు ఏది నేర్చుకోవాలి అన్నా అది ఆయనకు మాత్రమే సాధ్యం. నేర్పగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఇది మనం గుర్తుపట్టాలి. ఏ రంగమైనప్పటికీ కూడా ఆయన నేర్పగలిగిన వాడు. అయితే క్రైస్తవులుగా మనం ఏమి నేర్చుకోవాలి? క్రైస్తవులమైన మనం, బైబిల్ దగ్గరకు వచ్చిన మనం, యేసయ్య దగ్గరకు వచ్చిన మనం, ఆయన మనకేమి నేర్పిస్తాడు, మనం ఏమి నేర్చుకోవాలి అని ఈ రోజున మనం తెలుసుకుందాం చిన్నగా. ఈ మాటలు విన్న తర్వాత మనం బైబిల్ని ఎంతవరకు నేర్చుకోగలిగాం, దేవుడిని ఎంతవరకు నేర్చుకోగలిగాం, అసలు దేవుడు ఎంతవరకు మనకు అర్థమయ్యాడు అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. మనం ఒక మోసలో ఉన్నామనుకోండి, ఒక బాణీలో ఉన్నామనుకోండి, ఒక లెక్కలో ఉన్నామనుకోండి, క్రీస్తు ప్రభులు వారు చెప్పేది మనం ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఉందనుకోండి, అర్జెంటుగా మనం దేంట్లోనైతే ఉన్నామో, ఏ అభిప్రాయంలో అయితే ఉన్నామో, మన అభిప్రాయం తప్పు అని యేసయ్య చెబుతూ ఉండగా మనకు అర్థమైతే మనం మన అభిప్రాయాన్నే మార్చేసుకోవాలి. యేసయ్య అభిప్రాయంలోనికి వెళ్ళాలి. ఇది మనం బాగా నేర్చుకోవాలి. మనం ఏదో ఒక ఉద్దేశం కలిగి మందిరానికి వచ్చామనుకోండి, మాట్లాడకూడదు, ఇటు చూడాలి. మనం ఏదైనా ఒక అభిప్రాయం కలిగి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మన అభిప్రాయానికి తగ్గట్టుగా ఉంటే నిజమేనండి అనడం, మన అభిప్రాయానికి విడిగా ఉందనుకోండి, వేరుగా ఉందనుకోండి, మనకు అది సంబంధించింది కాదండి అని వదిలిపెట్టకూడదు. మన పెద్దలు ఇలా చెప్పలేదండి ఇది, లేకపోతే మన పూర్వీకులు ఇలా నడవలేదండి, ఇది మేము మా సంఘంలో లేదండి, ఇది మాకు అలవాటు కాదండి అని అనకూడదు. యేసయ్య చెప్పింది అలా చెప్పినట్టుగానే మనం చేయాలి.
దానికి విరోధంగా అయ్యా కూర్చోండి, దానికి విరోధంగా ఏది మనం నమ్మినా ఖచ్చితంగా వాటిని విడిచిపెట్టగలిగేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఏబిసిడీలు మనం ఏదో ఇలా ఉంటాయని ఊహించుకొని వెళ్ళాం స్కూల్కి, కానీ అక్కడ టీచరు మరొక రకంగా చెబుతుందనుకో, టీచర్కి తెలియదండి అలా కాదు ఇలా అన్నవాడికి చదువు రాదు. ఆవిడ ఏం చెబుతుందో అది మనం నేర్చుకోవాలి. మనమే ఒక అభిప్రాయం కలిగి ఈ అక్షరం ఇలా ఉండాలి కానీ అలా ఉండకూడదని మనమే ఒక నిర్ణయం తీసేసుకొని వాస్తవాన్ని మరుగు చేయడానికి ఇదే కరెక్ట్ అంటే కుదరదు. అర్థమవుతుంది కదా? కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు గురువుగారి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చెబుతున్నాడో దాన్ని మాత్రమే లోడ్ చేసుకోవాలి. యేసయ్య చెప్పిన దాన్ని మాత్రమే మనలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక తెల్ల కాగితం మీద ఏదో ఒక మ్యాటర్ రాశాం, ఆ కాగితం అంతా అక్షరాలతో నింపబడిపోయింది. అదే కాగితం పట్టుకొని గురువుగారు ఏదో పాఠం చెప్తుంటే రాసుకుందామని ఆయన చెప్పిందల్లా దాని మీదే రాసుకొచ్చాం, మళ్ళీ రాసిన దాని మీద రాశాం. తర్వాత దాన్ని చదవమంటే అర్థం అవుద్దాం మనకి? ఎందుకని? ఆల్రెడీ రాసి ఉండదు అన్నది మళ్ళీ రాశాం. అంతకుముందు ఉన్నది అర్థం కాదు, ఇప్పుడు మనం ఏం రాసాం కూడా అర్థం కాదు. ఒక తెల్ల కాగితం తీసుకొని పెన్ను పట్టుకొని వెళ్ళి ఏం చెప్పారు అది రాసామనుకో, మరి చదవమంటే అంటే మనకి ఏం రాసామో కనబడుద్ది, అర్థం అవుద్ది. అలాగే యేసయ్య దగ్గర నేర్చుకోవడానికి మనం వచ్చేటప్పుడు ఏదో మనం ఒక అభిప్రాయంతో రావడం కాదు, అసలు దేవుని అభిప్రాయం ఏమిటి, బైబిల్ అభిప్రాయం ఏమిటి అనే ఉద్దేశంతో యేసయ్య దగ్గరకు మనం రాగలిగినప్పుడు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అయితే మనం ఏమి నేర్చుకోవాలి అనేది 2 విషయాలు చెబుతాను. ఈనాటి బోధించే బోధకులు నేర్చుకోవలసిన సంగతి ఒకటి, ఈనాడు బైబిల్ గ్రంథం బోధిస్తున్న బోధకులు బోధిస్తున్నప్పుడు వింటున్నటువంటి విశ్వాసులు నేర్చుకోవలసినటువంటిది ఒకటి. ఈ 2 నేర్చుకుందాం. బోధించే బోధకుడు ఏమి నేర్చుకోవాలి, వినే విశ్వాసులు ఏమి నేర్చుకోవాలి అనేది మనం చూద్దాం. ఏదో నాకు ఇష్టం వచ్చింది నేను బోధించేసి నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఇదే సత్యం అండి అని మీరు అనుకోవడానికి కూడా వీల్లేదు. నేను చెప్పినా ఎవరు చెప్పినా బైబిల్ అనే ఒక ప్రామాణిక గ్రంథం మనకుంది. అర్థమవుతుందా? మన ప్రామాణికం ఏమిటి? బైబిల్ మనకు ప్రామాణికం. అంటే గీటు రాయి, కొలబద్ద. కాబట్టి ఏంటి జలుబు చేసిందా? సరే రైట్. ఈ ప్రామాణికత మనకు ఒకటి ఉంది. కాబట్టి యేసయ్య నేర్పడం అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ కూర్చొని నేర్పడం, ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో అదే తన గ్రంథంలో ఆయనే తన భక్తుల ద్వారా లిఖింపజేశాడు కనుక సేవకులు ఏమో నేర్చుకోవాలి, విశ్వాసులు ఏమో నేర్చుకోవాలి. ఈ 2 మాటలే చెప్పి నేను ముగించేస్తాను. చూద్దాం 148వ పేజీలో కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని చాలు. ఇక్కడ వ్రాయబడిన ఒక విషయం ఏంటంటే లేఖనములను మనం అతిక్రమింపకూడదు అనేది నేర్చుకోవాలి. అర్థమవుతుందా? మనం ఏమి నేర్చుకోవాలి? మాట్లాడితే నాకు అర్థం అవుద్ది. ఎటే చూస్తుంటే పిల్లలు కూడా చక్కగా వినాలి, అడిగినప్పుడు చెప్పాలి. ఏమి నేర్చుకోవాలి మహిత? లేఖనములను అతిక్రమింపకూడదు అని నేర్చుకోవాలి. అసలు ఎంతకు లేఖనము అంటే ఏమిటి అంటే వ్రాయబడిన దేవుని వాక్యము అని అర్థం. లేఖనం అంటే లిఖింపబడింది, అంటే వ్రాయబడింది అని అర్థం. వ్రాయబడిన దేవుని వాక్యాన్ని లేఖనము అంటారు. వాటిని మనం ఏం చేయకూడదు? అతిక్రమింపకూడదు. ఏదైతే దేవుడు బైబిల్లో వ్రాయించాడో దానిని మనం అతిక్రమించి మన ఇష్టం వచ్చినట్లుగా మలుసుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకు విగ్రహారాధన చేస్తున్నారు కొంతమంది క్రైస్తవులు. ఎందుకు చేస్తున్నారు మీరు? బైబిల్లో చేయమని యేసయ్య చెప్పాడా అని అడిగితే ఆ బైబిల్లో సంగతి మాకు ఎందుకంటే మా అయ్యగారు చేయమన్నారు మేము చేస్తున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే వీళ్ళు ఇదేం అతిక్రమించారు? ఇప్పుడు లేఖనాన్ని అతిక్రమించారు.
లేఖనం అతిక్రమిస్తే ఏమవుద్ది? ఆజ్ఞ అతిక్రమం పాపం అవుద్ది. దానివల్ల మరణం, అగ్నిగుండానికి పోవడమే. బాప్తిస్వం మాకు అవసరం లేదండి అంటున్నారు కొంతమంది. ఏం అవసరం లేదు? బాప్తిస్వం అవసరం లేదండి. ఎవరు చెప్పారు? మా అయ్యగారు చెప్పారండి. బైబిల్ ఏమైనా చెప్పిందా అంటే, లేదండి మా అయ్యగారు వద్దన్నాడు, మాకు లేదు అది అంటున్నారు కొంతమంది. మీకు లేకపోవటం ఏంటి? బైబిల్లో ఏమన్నా యేసయ్య వద్దని చెప్పాడా అని అడిగామనుకోండి, లేదండి మా అయ్యగారు చెప్పాడు అంటే ఇప్పుడు లేఖనాన్ని ఏం చేసినట్టు? అతిక్రమించినట్టు. అది కాబట్టి లేఖనములను అతిక్రమింపకూడదు అనేది మనం నేర్చుకోవాలి. మొదటిగా సేవకులైనా, విశ్వాసులైనా, పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, భూమి మీద పుట్టిన వాడు ఎవడైనా సరే, అర్థమవుతుందా? భూమి మీద పుట్టిన మనిషి అనేవాడు వాడు ఎవడైనప్పటికీ కూడా, వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా, ఎంత పేరు గాంచిన వాడైనప్పటికీ కూడా, ఎవడైతేనేమిటి లేఖనాలను మాత్రం అతిక్రమింపకూడదనేది నేర్చుకొని ఉండాలి. లేదు ఇప్పటివరకు తెలిసో తెలియక అతిక్రమిస్తే ఎవరైనా కానీ, ఇదిగో మీరు చెబుతున్నది లేఖన విరోధం అని చూపించి మాట్లాడినప్పుడు సరి చేసుకోవాలి తప్ప, నేను ఎన్ని రోజులు ఇది చెప్పుకుంటూ వచ్చాను, ఇప్పుడు నేను కాదంటే ఈయనకి తెలియదు అనుకుంటారా, ఆయన చెప్పేదాకా ఈయన కూడా అర్థం కాలేదు అనుకుంటారేమో జనమని ఏదో మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నం చేసేవాడు దొంగ, ఆడు అబద్ధ బోధకుడే. మసిపూసి మారేడికాయ కాదు, వాస్తవంలోనికి రావాలి. నిజమేనండి, నాకు ఇప్పటివరకు తెలీదు ఈ సంగతిని, ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని లేఖనం చూపించినప్పుడు సత్యంలోనికి రాగలిగిన వాడే క్రైస్తవుడంటే. లేఖనాన్ని అతిక్రమించకూడదు. ఏమంటే అది కూడా మనుషులు రాసిందే కదా, దాన్ని అంతగా పట్టించుకోవాలా? ఏదో మనుషులకు ఆలోచన పుట్టి వాళ్ళకి అట్లా అనిపించింది రాశారేమో అంటారు. కాదు కాదు, చదవద్దు కానీ రాస్తున్నారు కాబట్టి రాసుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో, తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో లేఖనం అనేది ఎలా పుట్టిందో వ్రాయబడింది. దైవావేశము వలన లేఖనము పుట్టింది. మనుషులు ఇచ్చ వలన పుట్టలేదు, మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై రాశారు బైబిల్. పెన్ను పట్టుకొని పేపర్ దగ్గర అలా రాయటానికైతే మనిషి కూర్చున్నాడు, కానీ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని రాశారు. అలా రాశారు భక్తులు బైబిల్ గ్రంథాన్ని. అర్థమవుతుందా? అలా బైబిల్ గ్రంథంలో లేఖనాలు రాయబడ్డాయి. బైబిల్ రాసినటువంటి ప్రవక్తలందరూ కూడా ఒక చోట కూర్చొని రాసిన వాళ్ళు కాదు. ఒక ఆయన ఒక దేశం, ఇంకొక దేశం, ఒకరికొకళ్ళ సంబంధం లేదు. ఈ 1600 సంవత్సరాల పాటు రాయబడిన ఈ లేఖనాలు ఒకళ్ళకొకళ్ళకే సంబంధం లేదు. ఎవరో ఎక్కడో రాశారు, ఇంకొక ఆయన ఇంకెక్కడో రాశాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెడితే అందరూ కలిసి చెప్పింది ఒకే అంశం. అందుకే అది దేవుడు వ్రాయించిన లేఖనం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? కాబట్టి ఈ లేఖనాలను మనం ఏం చేయకూడదు? అతిక్రమించకూడదు. ఏదైతే ఉందో దాన్నే మనం బోధించాలి తప్ప మరొకటి బోధించడానికి వీల్లేదు. మన పూర్వీకులు ఏదో బోధించారు అనుకోండి, ఇవాళ ఇంకొక ప్రత్యక్షత వచ్చి సర్వసత్యం మనకు బయలుపడినప్పుడు ఖచ్చితంగా దాని లేఖనాలతో సరిచూసుకొని మనం అంగీకరించాలి. మనం బ్రతికించేది ఏదైనా ఉందంటే లేఖనమే. అర్థమవుతుందా? ఏమండి ఎందుకండి, ఎందుకింత జాగ్రత్తగా ఈ లేఖనాలు పట్టించుకోవాలి? ఏదో ఒకటి అందరు చెప్పేది యేసయ్య గురించేగా. ఇప్పుడు ఏదైతే ఏం పోయిందో మళ్ళీ దీంట్లో మళ్ళీ అది అట్ట అంట, ఇది ఇట్ట అంట, అది తప్పు అంట, ఇది రైట్ అంట, ఇదంతా మాకు అవసరం? యేసయ్య గురించేగా. యేసయ్య వందనాలు అంటాం, ఆ పాట పాడతాం, చెప్పిన మొక్క ఏదో వింటాం, ఇంటికి వెళ్ళిపోతాం, మా పని మేము చేసుకుంటాం అంటే కుదరదు. ఏది పడితే చెప్తే, ఏది పడితే తింటే కుదరదు. బైబిల్ యేసయ్య చెప్పాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. విన్నది ఏం వింటున్నామో జాగ్రత్తగా ఎందుకు చూసుకోవాలి? ఆ చెప్పేది లేఖనమో కాదో తెలుసుకోవాలి. లేఖనం అయితే సరే, లేఖనం కాకపోతే ప్రమాదం ఏమిటి? లేఖనాన్ని ఇంకో రకంగా తిప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బోధించారు అనుకోండి, ఏంటంటే నష్టం ఏమిటి? చూద్దాం అసలు లేఖనాలు వాటి వల్ల మనకు ప్రయోజనం ఏంటి అనేటువంటిది కూడా చూడాలి. యోహాను సువార్తలోనికి వెళదాం. 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చదవండి ఒకసారి. యోహాను 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఫుట్నోట్లో పరిశోధించుడి అని రాయబడింది. యేసు ప్రభుల వారు చెబుతున్న ఒక అద్భుతమైన చక్కటి మాట ఏమిటంటే,
లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు అని యేసు ప్రభు చెబుతున్నాడు. నిత్య జీవము ఎక్కడుంది? లేఖనాలలో ఉంది, అంటే వాక్యములో ఉంది. ఆ లేఖనాన్ని గనక మనం అనుసరించకుండా, లేఖనాన్ని అనుసరించడం కనుక మనం నేర్చుకోకపోతే మనం ఏం పోగొట్టుకుంటాం? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం, అంటే పరలోకాన్ని పోగొట్టుకుంటావు. జీవం వేరు, నిత్య జీవం వేరు. జీవం అంటే బ్రతికుండేది, అంతేనా? జీవం అంటే బ్రతికుండేది. నిత్య జీవం అంటే ఎప్పుడూ బ్రతికుండే జీవం. అంటే పరలోకంలో ఎప్పుడు దేవునితోనే మనం ఉంటాం. ఎప్పుడు ఉండేది? లేఖనాలను మనం నేర్చుకున్నప్పుడు. లేఖనాలను అతిక్రమింపకూడదు అని నేర్చుకుంటే పరలోకం వెళతాం. కొబ్బరికాయ కొడితే వెళ్ళాం. లేఖనాలను వదిలిపెట్టి కొబ్బరికాయలు 100 కొబ్బరికాయలు కొట్టు వెళ్ళాం. లేఖనాలను వదిలిపెట్టి పువ్వులు తీసుకొచ్చి దారి పొడుగున పరిచి నా దేవుడు వస్తున్నాడని చెప్పి ఊరేగింపుతో ఒక బొమ్మను తీసుకుపో, నువ్వు పరలోకం వెళ్ళావు. నా దేవుని మందిరం కోసం ఒక 100 ఎకరాలు రాసేస్తానండి, నేనే 100 ఎకరాలు రాసి ఇచ్చేసాను నా దేవుని మందిరికి అని నువ్వు లేఖనాలను అతిక్రమించి నువ్వు బ్రతుకు, నువ్వు పరలోకం వెళ్ళావు. నువ్వు మోకాళ్ళ మీద కొండెక్కు భక్తితో లేఖనాలు అతిక్రమిస్తే పరలోకం వెళ్ళావు. వెంట్రుకలు కాస్త 2 అంగుళాలు పెరగంగానే ప్రతిసారి నేను బోడిగుండు చేయించుకుంటానంటే అంత భక్తి నాకు యేసయ్య అంటే అని మొత్తం నున్నగా క్షవరం చేయించుకో, లేఖనాన్ని అతిక్రమి పరలోకం వెళ్ళావు. అరే ఇంత భక్తి చేసిన వెళ్ళవు. 40 రోజులు కఠినమైన దీక్ష నేను చేస్తానంటే మాలేస్తాను, 40 రోజులు మాలేస్తాను, ఆడమనిషి వండిన వంట నేను తిన్నాను, సన్నిటి స్నానాలు చేస్తాను, ఈ 40 రోజులు సంసార భోగానికి దూరంగా ఉంటాను, ఈ 40 రోజులు చెప్పులు కూడా లేకుండా నేను తిరుగుతాను, కానీ లేఖనానుసారంగా మాత్రం నేను బతకను అను, నరకానికి పోతావు. అసలు యేసుప్రభు అంటాడు, ఎవడరు నువ్వు? ఎవడు రమ్మంటే ఇక్కడికి వచ్చామంటాడు. ప్రభా అన్నావనుకో, నోరుమై స్టొపెట్, అసలు ఎవడో నువ్వు అంటాడు. అయ్యి నేను బాబు, నేను ఎంత భక్తి చేసి ఇంత కోటలు పెట్టా, ఆ అద్భుతం కూడా చేశాను, మాకు ఎవడరు నువ్వు? అసలు ఎవడు రమ్మన్నాడు నిన్ను ఇక్కడికి? ఎవడ పిల్లమన్నాడు? ప్రభు అంటున్నావేంటి? అధికారం నీకెవడిచ్చాడు? లేఖనాలు ఏం చెప్తున్నాయో విన్నావా? ప్రభు అడుగుతాడు, ఇలాగే అడుగుతాడు. మీరెవరో నాకు తెలియదు. నేనంటే నేను కూటం పెట్టించానయ్యా, నాకు తెలియదు బ్రదర్, సారీ, నువ్వెవరో నాకు తెలియదు, నీ ప్రార్థన నేను విన్నాం. అదేంటయ్యా, అద్భుతాలు చేసాం, మహత్కార్యాలు చేసాం, సూచక్రియలు చేసాం, సరే కానీ లేఖనాన్ని అనుసరించావా? లేఖనం కాదయ్యా, నేను కొబ్బరికాయలు కూడా కొట్టా, ఈ పప్పులు ఉడకం కూటం పెట్టి 100 మందికి భోజనాలు పెట్టాను, ప్రతి సంవత్సరం అంటే చేస్తున్నాను నేను. పనికిరావు ఇక నువ్వు 100 చేయి కాక, లేఖనాన్ని మాత్రం అనుసరించాలి. కాబట్టి లేఖన విరోధంగా ఎవరు బ్రతికినా వాళ్ళు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. సాతానుగాడు కుట్ర ఒకటే, అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలను అటు మళ్లించేశాడు జనాన్ని. అంటే దేవుడు అద్భుతం చేయలేడా? సత్యనుడు లేపడం పెద్ద గొప్ప? సత్యనుడు లేపడం పెద్ద గొప్ప ఏంటండి యేసుప్రభుకి? ఇప్పుడు యేసుప్రభు సత్యనుడిని లేపించాలంటే లేపిస్తాడు. ఇప్పుడు అక్కడ లేపేమనుకో, మనం అనుకుందాం, ఇంకోటి వచ్చి అక్కడ ఆయన చచ్చిపోయాడు, అక్కడికి రమ్మంటారు, ఇక్కడ ఇది సరిపోద్ది. ఇక సత్యనుడిని లేపడానికి ఇక అని కాళ్ళం లేపుకొని నీళ్ళం లేపుకొని వాక్యం కూడా ప్రకటిస్తాడు. సేవకులు బతికిలేకేం కాదు, ఇప్పుడు సేవకులు బతికించలేక కాదు సత్యనుడిని, ఇక ఆ పరిచర్య ఎక్కువైపోద్ది, అందుకని అవసరం లేదని మానేశారు సేవకులు. అంటే యేసుప్రభుకి తెలుసు ఈ బ్రతికించడం కాదు, అసలు బ్రతికిస్తే మళ్ళీ ఎప్పుడూ సావనటువంటి బ్రతికించడానికి సేవకుని పంపాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడేదో రోగం తగ్గుద్ది, ఇప్పుడేదో అద్భుతం జరుగుతుంది, ఇక్కడిక్కడ పరిగెత్తన అవసరంలా. ఇప్పుడు మనం నేర్చుకోవలసింది ఏంటంటే లేఖనాన్ని అతిక్రమింపకూడదు. ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పే, విగ్రహారాధన చేయొద్దని బైబిల్లో ఉంది కదా, దేవుడికి అది అసహ్యం కదా, మరి ఎందుకు చేస్తున్నారు అంటే ఏసైకి కూడా ఏసై బొమ్మ పెట్టుకున్నాం మేము, ఎవరన్నా హిందువులు బొమ్మ పెట్టుకున్నాం మేము అంటారు కొంతమంది. పాప వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అసలు జ్ఞానం లేదు వాళ్ళకి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా పెంచారు కాబట్టి ఏసై బొమ్మ కూడా మేము దండం పెట్టుకుని దండ యొద్దా అంటున్నారు. ఏసై బొమ్మ అయితే పెట్టుకో, ఇంకొకళ్ళ బొమ్మ అయితే వద్దు అన్నాడా ఏసయ్య? అసలు బొమ్మే వద్దని చెబుతుంటే అక్కడ ఒక విగ్రహం చేసుకొని దాన్ని ఆరాధించొద్దని చెబుతున్నాడు. అంటే బొమ్మలుంటే ఉన్నాయి, దానికి ఆరాధన చేయకూడదు, అర్థమవుతుందా? ఒక మనిషి బొమ్మ చేసి ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, తయారు చేసి,
కానీ దానికి పూజ చేయొద్దు, దాన్ని ఆరాధించొద్దు. అలాగే విగ్రహారాధన దేవుడు వద్దు అన్నాడు. ఒకళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే బైబిల్ చదివి ఓహో చేయకూడదని మానేయండి. మా అయ్యగారులు బాప్తీసం వద్దన్నారండి మాకు అని ఎవరన్నా అన్నారనుకో, సరే ఆయన అంటే అన్నాడు, అయ్యా ఎందుకు చెబుతున్నారు బైబిల్లో పొందొద్దని ఏసై అక్కడ అని చెప్పాడని అడగండి. ఏసై కాదు మనకు లేదు, అది ఏసై ఎవడికి కావాలి, మన అయ్యగారు చెప్పింది మనకు కావాలి అన్నాడు అనుకో, ఓహో ఇక్కడ ఉంటే నేను ప్రమాదంలో ఉండిపోయాను, నరకానికి పోతాను అన్నమాట అని గుర్తుపట్టి అక్కడి నుంచి బయటపడిపో. లేదు నేను అక్కడే ఉండి ఏదో సరి చేస్తానన్నావు అనుకో, సవర చేస్తానన్నావు అనుకో, ఇబ్బంది పడిపోతావు. ఇప్పుడు ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో సరైన వర్తమానం లేదు, వాక్య విరోధమైన బోధ ఉంది అని నీకు అర్థమైనప్పుడు అక్కడికి నువ్వు నుంచోకూడదు, బయటకు వచ్చేయాలి. ఏమంటే అట్ట వెళ్ళిపోతే అట్లా అక్కడే ఉండి సరి చేస్తాను ఎంత అన్నావు అనుకో, ఎలా ఉంటుందంటే ఒక మాట చెప్తా. ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. అందరు బస్సులు ప్రయాణం వెళ్తున్నారట, విందాం. బస్సులు ప్రయాణం వెళ్తున్నారంతా. బస్సుకి ఏదో కాస్త రిపేర్ వచ్చింది. డ్రైవర్ అన్నాడు, అందరూ కాస్త బస్సు దిగి దాన్ని తోయండి, మళ్ళీ స్టార్ట్ అవుతూ వెళ్ళిపోదాం అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అందరూ దిగి ఆ బస్సును తోయాలి. అది ఎందుకురా, నా ముందున్న సీట్ నేను దోస్తా, నా వెనకుండా నువ్వు ఈ సీటును తోయని అందరూ బస్సులో నుండి ఇటు దోస్తున్నారు అనుకో, అప్పుడు కదులుద్ది బస్సు. కదూ, దాంట్లోనే ఉండి దాన్ని పుషింగ్ ఎత్తే కదులుద్దా? అది కదలాలి అంటే దాని నుంచి వేరవ్వాలి. అది నేల మీద చక్రాలతో ఉందా, అదే చక్రాల మీద ఆధారపడి మనం ఉండి దాన్ని ఎంత పడదోసినా వెళ్దాం. మనం కిందకి దిగి మనకంటూ నేల సపోర్ట్ కావాలి, మనం బయటకు వచ్చి అప్పుడు దాన్ని అలా కాస్త పుషింగ్ ఇస్తే వెళ్ళిపోద్ది. అంతే తప్ప పాడైపోయినటువంటి లేఖన విరోధమైనటువంటి సంఘాల్లో కూర్చొని మనం ఇక్కడే ఉండి బాగు చేయకూడదు అన్నాం అనుకో, బాగు చేయడం కాదు, నువ్వు కూడా కదలలేవు, అక్కడి నుంచి అడిగేయలేవు ముందుకి. అంటే ఇప్పుడు ఏం చేయమంటావా, వదిలిపెట్టమంటావా? తాతల నాటకాన్ని చూస్తుంది మా సంఘం, తాతల ముత్తాతల నాటకాన్ని నుంచి నువ్వు ఇవ్వాలి కాకపోతే నిన్నగా బయలుదేరి అంటే ఇప్పుడు చెప్తే మేము వినాలా? అబ్బాయి వినొద్దు, మేము చెప్తే వినొద్దు, ఇంకెవరు చెప్పిన వినొద్దు. బైబిల్ చెబితే వినండి, లేకపోతే పోతావు అంతే. మా తాత అదే చేశాడు, మా ముత్తాత అదే చేశాడు అన్నాం అనుకో, పోతావు. తాత పోయాడు, ముత్తాత పోయాడు, నువ్వు పోతావు. పెద్ద గొప్ప ఏంటి కదండి. తాత పోతాడు, ముత్తాత పోతాడు, నువ్వు పోతావు. ఇప్పుడు లేఖనాన్ని అతిక్రమించినప్పుడు బైబిల్ ఏం చెబుతుందో నేర్చుకోవాలి. సరే, సేవకులు ఏం చేయాలి? అసలు ముందు సేవకులు బోధించే వాళ్ళు ఎలా బోధించాలి? అపోస్తలుల కార్యాల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 35వ వచనం చూద్దామా? 8:35. అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఈయన ఆనా మరి ఈ అంటే ఎట్లా? ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించాను. చాలు. అందుకు ఫిలిప్పట నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి, ఆ తర్వాత ఈ వసద్దే మనం నేర్చుకునేటప్పుడు ఈ ముందే ఈ అనేది చెట్ట. అట్లాగే అందుకు ఫిలిప్పట నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి యేసును గురించిన సువార్త ప్రకటించాడట. నపుంసకుడు అనేటువంటి అతనికి ఫిలిప్ అనే దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. ఈ నపుంసకుడేం బైబిల్ చదువుతున్నాడు, అర్థం కావట్లే ఆయనకి. నీ ఫిలిప్ అనే దైవజనుడు అడిగాడు, అయ్యా నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమైందా అన్నాడు. ఇది మనకు తెలుసు కాబట్టి ఈ సందర్భం త్వరగా చెబుతున్నా. అయ్యా చెప్పేవారు లేకపోతే నాకు ఎలా అర్థం అవుద్ది? అదేంటి చదువచ్చుగా, ఈయనకు కూడా చదువు రాదా? చదువు రాకుండా చదువుతున్నాడా బైబిల్? చదవటం వచ్చు, మరి నాకు అర్థం కావట్లేదు, చెప్పేవాళ్ళు లేకపోతే నాకెలా తెలుస్తుంది అన్నాడేంటి? అక్కడ రాసి ఉండే అక్షరాలు చదవటం వచ్చేసినంత మాత్రాన అర్థం కాదు, దాన్ని వివరించేవాడు కావాలి. అలా వివరించేవాడు దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ దైవజనుడు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి, ఏ లేఖనం అయితే చదువుతున్నాడో ఆ నపుంసకుడు ఆ లేఖనాన్ని అనుసరించి ఎవరి గురించి చెప్పాడు? యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి సేవకుడు నేర్చుకోవలసింది ఏంటంటే, ప్రకటించేటప్పుడు లేఖనమును అనుసరించి ప్రకటన చెయ్యాలి, బోధ చెయ్యాలి, సువార్త చెయ్యాలి, వాక్యం చెప్పాలి. అదే అపోస్తలుల బోధ అంటే. నా ఇష్టం వచ్చేసినట్టుగా నేను వాక్యాలు చెప్పేయకూడదు, ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వాక్యాన్ని కలిపి చెరపకూడదు. మరి ఎలా?
వ్రాయబడిందే లేఖను, దాన్ని అనుసరించి బోధ చేయాలి ప్రతి బోధకుడు. ఇది నేర్చుకోండి. లేఖనాన్ని అనుసరించి బోధ చేయాలి. లేఖన విరోధమైనటువంటిది ఏదన్నా ఉంది అంటే దాన్ని ఖండించేవాడై ఉండాలి. మళ్ళీ ఏమలండి 10 మందికి ఇది అంటున్నారు, లేకపోతే పోనండి అనకూడదు. అర్థమవుతుందా? ఇదేమిటంటే లేఖన విరోధమైంది, సంఘంలో దొరబడింది, దీన్ని మీరు ఎట్లా బోధిస్తున్నారు అన్నామనుకో, దీన్ని ఎలా బోధిస్తున్నాం, పోన్లేండి వాళ్ళందరూ చేస్తున్నారుగా మనం కూడా చేద్దాం అనకూడదు. అర్థమవుతుందా? సేవకుడు నోరు తెరిచి ఏం బోధించాలి? లేఖనాన్ని అనుసరించి స్వార్థ ప్రకటించాలి, స్వార్థ బోధించాలి. అంతే తప్ప ఈ సీజన్లో, ఈ నవంబర్ డిసెంబర్ సీజన్లో అందరూ ఏం బోధిస్తారని చెప్పనా? మనం సెమీ క్రిస్మస్ కూటమి పెట్టుకుందాం, కూటమి పెట్టుకొని మన పిల్లలకి డ్యాన్సులు నేర్పిద్దాం. ఇదే బోధలు చేస్తారు. డ్యాన్సులు నేర్పిద్దాం, రండి మీ పిల్లలకి బట్టలు కొనండి, డ్యాన్సులు నేర్పిద్దాం, ఒక 1000 రూపాయలు తెచ్చుకోండి ఒక్కొక్కళ్ళు, డ్యాన్సులు నేర్పిద్దాం. అయినా ఏ డ్యాన్సులు వీళ్ళు నేర్పించేది అంటే, ఇప్పుడు వీళ్ళు స్టేజీల మీద డ్యాన్సులు వేసి అసలు అక్కడ వాకింగ్ చెప్పడానికి కూడా అవకాశం లేకుండా రంగురంగుల లైట్లు పెట్టి ఎగిరి గంతులు వేసి పండగంటే పండగ, పండగంటే పండగ ఇయ్య నేర్పించి వచ్చేది ఏమండి? ఆ వచ్చేవాళ్ళు మా పిల్లలు ఎప్పుడు డ్యాన్స్ చేస్తారు, మా పిల్లలకి ఆడపాట ఎప్పుడు ఇస్తారు, ఇక అది చూడటమను సెల్ ఫోన్లు పెట్టి వీడియోలు తీసుకోవడం తప్ప వాక్యం అనేటువంటిది ఉండదు. దేవుని మందిరం లాగుంటుంది, అది దేవుని సన్నిధి లాగుంటుందా? అదేంటంటే పండగ సంబరాలు, ఏం సంబరాలు? డ్యాన్సులు, సినిమా డ్యాన్సులన్నీ నేర్పి ఆడపిల్లలకే మగపిల్లలకే. ఏమండి నేను చెబుతున్నాను, సిగ్గుమాలిన పని అది. దానికి 100 కారణాలు చెప్పుకో. అరే వయసు వచ్చిన పిల్లలను కూడా అక్కడ నిలబెట్టి డ్యాన్సులు ఇప్పియా, కాలేజీ పిల్లలకు కూడా డ్యాన్సులు ఇప్పించా, స్కిట్లు రాసి డ్రామాలు ఆడియా. నిజ జీవితంలో ఆడి డ్రామా చాలేదా ఈ డ్రామా బ్యాచ్కి? మళ్ళీ డ్రామా బ్యాచ్ అంటే మళ్ళీ ఈ డ్రామా బ్యాచ్కి మళ్ళీ కోపం వస్తుంది. మళ్ళీ దానికోసం 4 రోజుల నుంచి మళ్ళీ డ్యాన్సులు నేర్పించడం. అయ్యా నేర్పించేది ఏం నేర్చుకోవాలి క్రైస్తవులు? సిగ్గుండక్కర్లేదు ఏమంటే? దాన్ని నేర్పించే పని ఉంది. తాగి ఎగరరాదు అక్కడ సరిపోద్ది, తాగి తందనాలు. సేవకులు ఇయ్య నేర్పించేది, డ్యాన్సులు నేర్పిస్తున్నారు, స్కిట్లు నేర్పిస్తున్నారు, పనికి మళ్ళీ అన్నీ నేర్పిస్తున్నారు, వాక్యం నేర్పించట్లేదు. వాక్యం నేర్పించుకోలేరు. ఎవడన్నా నేర్పిస్తే వాటి మీద పడి మళ్ళీ షటైర్లు వేయటం. నిజం, వాక్యాన్ని నేర్పిస్తే సరే ఆ సంఘంలో అసలు పాటలు లేవు, డ్యాన్సులు ఉండవు, ఇక ఎప్పుడు వాక్యాలేనంట, ఎప్పుడు ప్రార్థనేనంట, మందిరమేనంట, అది చేయకూడదు అంటున్నారు, ఇది చేయకూడదు అంటున్నారు, అటు వెళ్ళకూడదు అంటున్నారు, ఇటు వెళ్ళకూడదు అంటున్నారు, అవి చూడకూడదంట, ఇవి చూడకూడదంట. మరీ విడ్డోరా ఆదివారం మాన్న ఊరుకోరు వాళ్ళు. అది మన అయ్యగారు అయితే అడుగుతాడా మనల్ని? ఎందుకు అడుగుతాడు? గాలి కుదిలిపెట్టినాడు. అవునా కదండి? గాలి కుదిలిపెట్టినాడు ఎందుకు అడుగుతాడు? ఏమో ఆదివారం ఎందుకు రాలేదు అన్నామనుకో, అన్నారనుకో మానేసి ఇంకో చోటకు పోతారేమో భయం. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, నిద్ర వస్తే నిద్రపోతారు, ఇక ఆఖరిని అందరూ వచ్చేటప్పుడు ఎదురు వస్తారు. అంతే. కాబట్టి అట్లా అట్లా నేర్పారు, అట్లా నేర్చుకున్నారు కొంతమంది, అందరిని అంటలేదు, కొంతమంది. కాబట్టి లేఖనాన్ని అనుసరించి యేసును గురించిన సువార్త ప్రకటించాడట. ఆ ప్రకటన విన్నప్పుడు అతనికి అర్థమైంది. అంటే యేసుని గురించి చెప్పాడు. ఏం చెప్పుంటాడు అంటే, యెషయా చెప్పాడే దాన్ని అనుసరించి చెప్పాడు. ఒరు బాబు, దేవునికి దూరం అయ్యారా మానవులంతా, దేవునికి ఎడమైపోయారు, దేవుడు చేయొద్దన్న పని చేసి దేవునికి దూరం అయిపోయారు. దేవుడే వాళ్ళని తోసేశాడు బయటికి. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని బయటకు తోసేశాడు. ఈ మనుషులంతా పాపంలో పడిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో దేవుడు మరలా ప్రేమ కలిగిన వాడు గనక ఆయన శరీరాన్ని దొడుక్కొని ఈ భూమి మీదకి మానవుడికి దిగొచ్చాడు. ఈ మనుషుల పాప ప్రాయశ్చిత్తం కోసం ఆయనే యజ్ఞమైపోయి బలైపోయి చనిపోయి మన పాపాలన్నీ సిలువలో ఎత్తేసాడు. అంటే పాపానికి శిక్ష కూడా ఆయన మీద వేసుకొని మనకు భిక్ష పెట్టి మనల్ని దరికి చేర్చాడు. ఆ సంగతి చెప్తున్నాడు యెషయా. మనల్ని విమోచించాడు. ఆ విమోచించిన యేసయ్యను కనుక నువ్వు అంగీకరిస్తే నీ పితరుల పాపం, నువ్వు చేసిన పాపం, నీ మీద ఏలబడి చేస్తున్న ఈ దోషాలన్నీ కూడా ఎత్తివేయబడతాయి. ఈ పాపముల విషయమే నువ్వు చావాలి. అప్పుడు నువ్వు కొత్తగా జన్మిస్తే నువ్వు క్రీస్తు సంబంధం అయిపోతావు. అయ్యా ఎలా చావాలి? దానికి యేసయ్య చెప్పాడయ్యా, బాప్తిస్మం పొందాలి. అంటే ఒక వ్యక్తి నీటిలో ముంచబడాలి. బాప్తిస్మం పొందినవాడు పాపముల విషయమే చచ్చిపోయినట్టు, సమాధి చేయబడినట్టు, తిరిగి బ్రతికినట్టు.
అన్న సంగతి సువార్త ఆయన చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఇక ఆగలేకపోయాడు నపుంసకుడు. అసలు విషయం ఇదా అని వెళుతూ ఉండగా రథం మీద నీళ్లున్న ఒక చోటు వచ్చిందట. ఆపు రథాన్ని అని ఆపి ఆజ్ఞాపించి, అయ్యో ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అడిగి ఆ రథాన్ని ఆపి బాప్తిస్మం పొందారు. నపుంసకునికి ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చాడు. ఆ వాక్యం విన్న తర్వాత బాప్తిస్మం ఎందుకు పొందాడు? బాప్తిస్మం పొందితేనే నువ్వు క్రీస్తు సంబంధి అవుతావు, రేపు పరలోకం వెళతావు. లేదు అనుకుంటే నువ్వు ఆదాము సంబంధివే. ఆదాము సంబంధివే, క్రీస్తు సంబంధివి కాదు. ఆదాము సంబంధాలందరూ కూడా పాపులే, క్రీస్తు సంబంధాలందరూ కూడా నీతిమంతులే అన్న సంగతి గుర్తుపట్టి బాప్తిస్మం పొందాడు. అది క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించాలి, పాప క్షమాపణ ప్రకటించాలి. అలా సేవకులు నోరు తెరిచి లేఖనాన్ని ప్రకటించకపోవడం వల్లే సంఘ పెద్ద అని చెప్పినాడు ఇంకా సొట్లు తాగుతున్నాడు, బీడీలు తాగుతున్నాడు. సంఘంలో ఆడి పెత్తనం ఇంతంత పెత్తనం కాదు. మళ్ళీ పండగ వచ్చిందంటే ఆడిదే పెత్తనం. ఆడు తాగుబోతూ మళ్ళీ ఆడు సంఘ పెద్ద. ఆడు సొట్లు తాగుతాడు, బీడీలు తాగుతాడు, వ్యభిచారం చేస్తాడు, అక్రమాలు చేస్తాడు. సంఘంలో పెద్ద. ఏ సంఘంలో మళ్ళీ ఏ సంఘంలో మళ్ళీ పెద్ద. ఇట్లాంటి వాడిని పెట్టడానికి కూడా పెట్టోడికి సిగ్గులేదు. వీడికి ఎట్లా సిగ్గు? ఇంకా వీడికి బోధించోడికి సిగ్గు లేదు. వీడికి ఎక్కడి నుంచి వస్తుంది సిగ్గు? బోధించోడికి సిగ్గు ఉండొద్దు. అసలు అట్లాంటి వాడిని సంఘ పెద్దం చేయటం ఏంటండి? సంఘ పెద్దగా పెట్టినోడికి సిగ్గు లేదు నేను అంటున్నాను. ఆడి సంఘ పెద్ద ఏంటి? నీ కళ్ళ ముందు బీడీ తాగి సొట్టలు తాగి తిరుగుతున్నాడు. మళ్ళీ ఆడికి నువ్వే బాప్తిస్మం ఇచ్చావు, మళ్ళీ సంఘ పెద్దం చేసావు. సిగ్గు లేదు. లేఖనాలు బోధించడానికి కానీ బైబిల్ బట్టుకు బయలుదేరి ఆడు 10 రూపాయలు ఇడేమో, ఈడు 100 రూపాయలు ఇడేమో, ఆడేమన్నా అనుకుని గుడిమాని ఎత్తడేమో, ఆ ఫ్యామిలీ ద్వారా నేను పోషించబడనేమని భయం వేసి, ఈ భయం వేసి నీ పనికిమాలిన వాళ్ళందరూ సంఘాలను అటు తయారు చేస్తున్నారు. సంఘాన్ని అటు తయారు చేస్తున్నారు. వాక్యం చెప్పట్లేదు, గద్దించట్లేదు అసలు. సరే అయ్యగారు కంటపడకుండా ఏదో చేస్తున్నాడు అనుకో, అయ్యగారికి తెలిసిందనుకో, అప్పుడు ఇంటికి వెళ్ళి గద్దించి లైన్లో పెడతాడు. ఆయమనోడైతే సరైనోడైతే, డబ్బుల కోసం చూసుకున్నాడు మాత్రం గద్దీయుడు. ప్రేమ చెప్పాలండి, ప్రేమించడం. ఎన్ని సంవత్సరాలు ప్రేమించడం చెప్పేది? 70 ఏళ్ళ నుంచి గుడికి వెళ్తున్నారు. ఇక ప్రేమ చెప్తే ఏంటి నువ్వు చెప్పేది? ప్రేమ చెప్తావా? ఏమండే కొత్త వాడికైతే యేసయ్య ప్రేమను ప్రకటించు. నువ్వు సంఘంలో పెద్దనే చేసావుగా. అంటే సంఘ పెద్ద అంటే వాస్తవానికి దైవజనుని సంఘ పెద్ద అంటారు. సంఘంలో కార్యక్రమాలు చూడటానికి ఒకరిని పెట్టుకున్నావుగా, లేకపోతే 5-6 పెట్టుకున్నావుగా. ఆడికి మార్పు లేదు. నీ కళ్ళు కనపట్టలేదా దైవజనుడా? నీ కళ్ళ ముందు ఏమైనా జరుగుతుంది? నీ సంఘంలో పెళ్లి జరుగుద్ది, నువ్వే చేస్తావు పెళ్ళి. యేసయ్య పాటలు పాడతావు, బాగానే పెళ్లి చేస్తావు. ఆమెనంటే అదే స్టేజీ మీద సినిమా పాటలు పెడుతున్నారా? నీ సంఘ పిల్లలు వచ్చి డ్యాన్సులు వేస్తున్నారా? మరి నీకు సిగ్గుందా? ఈ అయ్యగారికి సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఎందుకు గద్దేసలేకపోతున్నావు? పెళ్ళి కాదండి సరదా. పెళ్ళి సరదా? ఎవడో దేవుని నమ్మనుడికి ఇంక నీకు తేడా ఉంది. ఏమి నేర్పించి సచ్చావని అడుగుతున్నాను నేను. నీ సంఘంలో నీ విశ్వాసుల ఇంట్లో నువ్వే పెళ్ళికి వెళ్ళి దగ్గరుండి అన్నీ చేసి ప్రతిదానికి ప్రార్థన. మళ్ళీ అయ్యగారు ప్రార్థన, గుమ్మం దాటేటప్పుడు ప్రార్థన, గుమ్మం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, రోడ్డు మీదకి ఎక్కేటప్పుడు ప్రార్థన, దారి పొడుగుతా ప్రార్థన, చర్చి లోపలికి అడుగు పెట్టేటప్పుడు ప్రార్థన. అర్థమవుతుందా? మరి స్టేజ్ ఎక్కేటప్పుడు ప్రార్థన. అన్ని ప్రార్థనలే. అయిపోయిన తర్వాత సినిమా పాటలేంటి? అనియులు అట్టకే ఒక బొమ్మ పెట్టుకొని దాని చుట్టూరు తాగి డ్యాన్సులు వేస్తారు వాళ్ళు. అట్లేదు ఇది, అంతకంటే దారుణం ఇది. వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళకి అంతేనేమనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మనలాగట్ట బోధ చేయరు వాళ్ళు. వాళ్ళకి వచ్చింది ఏదో వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు, వీళ్ళకి తెలియదు, కూర్చొని అట్టుంటారు అంతే. వాళ్ళు ఏదో సంస్కృతంలో ఏదో మాట్లాడతారు, వీళ్ళకేమైనా తెలుసా? తెలియదు, అర్థం కాదుగా. ఏదో ఆయన అనుకుంటున్నాళ్ళు అనుకుంటారు, వీళ్ళు వింటారు, వీళ్ళు ఏదో చేసుకుంటారు, వచ్చేస్తారు. పాపం వాళ్ళకి తెలియదు. మరి ఇన్ని బోధలు చేసేవాడికి సిగ్గులేదు, ఇన్ని బోధలు చేసేవాడికి ఏమి లేదు. ఎందుకు అడగలేకపోయావు? అలాగైతే నేను రాను, మీ ఇంట్లో పెళ్ళికి నేను రాను. మన సంఘంలో ఇదేం కర్మ అని అయ్యగారు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? చెప్పాలి వద్దండి? చెప్పాలిగా. ఉంటే ఉంటాడు, ఊడితే ఊడతాడండి. ఎంతమందిని పోగొట్టుకుంటాం? ఎంతమందినైనా పోగొట్టుకుంటాం అవసరమైతే. ఇశ్రాయేలీలు దేవుడు చెప్పిన మాట ప్రకారం నడవకుండా అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోయారు. అంతమంది పోతారా అంటే ఎంతమంది అయినా పోతారు లైన్లో లేనుడు. అంతేనా? మరి ఇంకెప్పుడు వస్తుంది క్రమం? ప్రేమ చెప్తానండి,
యేసై సిలువ మన కోసం చచ్చిపోయాడు, నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తానండి. ఆయన నిన్ను బాగు చేస్తాడని చెప్తానండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెప్తానండి. వాళ్ళ ఇంటికాడ కూటం పెట్టి ఆ ఇంటి వాళ్ళని తెచ్చినెత్తుతున్నారు అయ్యగారులు. వాడు బతకంతా తెలుసు ఈ అయ్యగారికి, నోరెత్తడం. కాబట్టి అయ్యగారులు నేర్చుకోవలసింది ప్రాముఖ్యంగా లేఖనాన్ని అనుసరించి బోధించడం నేర్చుకోవాలి. నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి క్రీస్తుని గురించిన సువార్త చెప్పాలి. పౌలు భక్తుడికి చేతగాక బెత్తం పట్టుకొని రమ్మంటారేంటి అన్నాడు. సంఘంలో ఎవడు ఏదో పని చేస్తే పలానా వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఏంటి, ఆ తండ్రి భార్యను ఉంచుకున్నాడంట, ఎవడో వాడు ఏంటి, ఆడ సంగతి ఏంటి, అన్ని జనుల్లోనే ఉండదా ఎట్లాంటిది అని గద్దించాడే. తండ్రితో సమానం అండి దైవజనుడు. తండ్రి పిల్లలను గద్దించి ఎట్లా లైన్లో పెడతాడో, దైవజనుడు విశ్వాసనాలు గద్దించి లైన్లో పెట్టాలి వద్దా తప్పు చేస్తున్నప్పుడు? అది ఒకటి. దైవజనుడు చేయవలసిన నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైనది ఏమిటంటే లేఖనాన్ని అనుసరించి బోధించటం నేర్చుకోవాలి దైవజనుడు. అర్థమవుతుందా? అది మరి విశ్వాసులు ఏం చేయాలి? అపోస్తల కార్యాల గ్రంథం 120 పేజీ. ఈ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సలోనికయులో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఇక్కడ బెరయ అనే సంఘాన్ని గురించి చెబుతోంది లేఖనం. వీళ్ళట తెస్సలోనికయులో ఉన్న వారికంటే ఘనులట. ఈ బెరయ సంఘం ఏం చేసిందట? పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము ఏం పరిశోధన? లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అంటే వ్రాయబడిన లేఖనాలు చూస్తున్నారు. పౌలు గారు వాక్యం చెబుతున్నాడు, శీల వాక్యం చెబుతున్నాడు, జాగ్రత్తగా వింటున్నారు. వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అని ఎక్కడ వీళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు? లేఖనాలు. అలాగే ఇవాళ కూడా వాక్యమైన విశ్వాసులు నేర్చుకోవలసింది ఏంటంటే, అయ్యగారు ఎవరైనప్పటికీ కూడా వాక్యం చెబుతున్నప్పుడు అతడు చెప్పింది అలా ఉందా లేదా అని ఏం పరిశోధించాలి? లేఖనాలు పరిశోధించాలి. ఎన్ని రోజులు పరిశోధించారంట వాళ్ళు? ప్రతిదినము లేఖనాలు పరిశోధించాలి. అంటే అయ్యగారు చెప్పే వాక్యాన్ని పరిశోధించాలా? అపచారం కాదు. అపచారమా లేకపోతే గిపచారమా? ఖచ్చితంగా పరిశోధించాలి. ఎంతలా ఓడైనా సరే. పెద్ద అయ్యగారు అండి ఆయన చెప్పాడంటే అంతేనంటే వద్దు, అతను చెప్పింది అలా ఉందా లేదా అని ఎవరు పరిశోధించుకోవాలి? మనమే. అది గనక బై మిస్టేక్ రాంగ్ అయ్యి రాంగ్ డిసిషన్లోకి వెళ్ళిపోతే లేఖనములు యందు ఉన్న నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. చెప్పుడిదేముంది? చెలరగిపోయి చెప్పి వెళ్ళిపోయాడు. ఈనోడి కన్నా బుద్ధి ఉండొద్దు. పాప అన్యులకైతే ఏదో చెబుతున్నాడు, పోతున్నారు. మనకంటే అయ్యగారి చేతిలో బైబిల్ ఉంది, వినే విశ్వాస చేతిలో బైబిల్ ఉంది. అక్కడ చెప్పింది ఇక్కడ ఉందో లేదో చూసుకోవడానికి నీకు బద్ధకం అయితే ఎవడెత్తాడు నీకు పరలోకం అని అర్థమవుతుందా? 25 సంవత్సరాలు వచ్చేదాకా కూడా చదవటానికైతే పుస్తకాలు చదవడానికి సరిపోయింది. 1వ తరగతి చదివేవు, 2వ తరగతి చదివేవు, డిగ్రీలు చదివేవు, ఇన్ని పుస్తకాలు చదివేవు. మరి బైబిల్ చదవే? అమ్మాయి అయ్యగారు పర్లేదండి, ఆయన బాగా చదువుకున్నాడు, ఆయన బాగా చెప్తాడండి. ఆయన మా అయ్యగారు ఎక్కడ చెప్తాడు కూడా నెంబర్ 1గా చెప్తాడు, బాగా చెప్తాడు. మరి బాప్తిస్మం ఎందుకు పొందలేదు? వద్దన్నాడు మా అయ్యగారు, అవసరం లేదంట. బాప్తిస్మం నీళ్ళలో మునిగితే ఏముందన్నారు, ఇక్కడ ఉండాలన్నాడు యేసుప్రభు, నీళ్ళలో అవసరం లేదంట మా అయ్యగారు చెప్పాడు. మీ అయ్యగారు చెప్పడం కాదురా సవట, దీంట్లో ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. బైబిల్ యేసయ్య వద్దన్నాడా? మా అయ్యగారు వద్దన్నాడు, ఇది వద్దన్నాడు. లాగటం కాదు. మరి ఏమేమి చేస్తున్నారు? బెరయ సంఘస్థులు ఏం చేశారు? లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ప్రతిరోజు లేఖనాలు పరిశోధించాలి. ఇన్ని దొంగ బాధలు ఎందుకు వచ్చినాయి అనుకుంటారు? పరిశోధించకపోవటం వల్లేనండి. తలకమాసిన వాళ్ళందరూ కలిపి ఆయన చెప్తే నిజమే అనుకుని పోవటం. అప్పుడు ఇంకెవడో వచ్చి అది కాదు ఇది అని చెప్పాడు అనుకో,
ఆడు తిరుగుబాటుదారుడు, మనల్ని ఎడదీయటానికి వచ్చాడు, సంఘాలను చీల్చడానికి వచ్చాడు. సంఘాన్ని చీల్చక ఏం చేస్తారు? వాళ్ళు సంఘం అనుకుంటున్నారు, అది సంఘం కాదు, అది దొంగల ముఠ. అదే ముఠ? దొంగల ముఠ. అరే వాక్యం ఒకటి చెబుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కట్టి, నీ ఇష్టం వచ్చినట్టు చేసి, సరైన వాక్యం చెప్పేవాడు వస్తేనేమో సంఘాన్ని చీల్చడానికి వచ్చాడా? అట్లాంటి చీల్చక ఏం చేయాలి? చీల్చకపోవటమే తప్పు. 100 సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉంది మర్రి చెట్టు, కోకట వేళ్లతో పీక అవతల పారేయాలంతే. అర్థమవుతుందా? కోకట వేళ్లతో సహా పీక అవతల పారేయాలి, రూపుమాపు లేకుండా చేసేయాలి అంతే. అట్లాంటి దాన్ని మూతలు పడాలి. అలాంటి చర్చలు, వాక్య విరోధమైన చర్చలు ఏమవ్వాలి? మూతపడాలి. ఎందుకయ్యి? ఏం బోధిద్దామని, ఏమో నేర్పిద్దామని. యేసుప్రభు దేవుడు కాదని బోధించే బోధకులు బయలుదేరారు. యేసుప్రభు దేవుడు కాదంట. ఇక అది నేర్చుకున్నారు కొంతమంది. యేసుప్రభు దేవుడు కాదండి, ఆహా, ఇదా నువ్వు సంపాదించిన జ్ఞానం? ఆఖరికే యేసుప్రభు బాప్తిసం పొందాడంటే ఆయన కూడా పాపేగా అని ఒకడో. ఆయన ఎందుకు పొందాడో తెలీదు, యేసుప్రభు పొందడానికి కారణం ఏంటో తెలీదు. అంటే పాపే కదా బాప్తిసం పొందేది, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే కదా. అంటే యేసు కూడా పాపే. ఏం పాయింట్లు ఆగాడండి ఒక్కొక్కడు. వాయిన్స్ వదిలిపెట్టి ఆ శంప ఈ శంప. మళ్ళీ ఈ ఏరియాలో ఎట్లాంటి మాటలు చెప్పేవంటే చర్మం నుంచున్నప్పుడని వదిలిచేస్తాం అనుకుంటున్నామేమో. అరే యేసుప్రభు ఎందుకు పొందాడో తెలియట్లా. బైబిల్లో చక్కగా రాస్తుంది. ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షం అవ్వాలి అంటే ఆయన పొందాలి. ఆ సంగతి తెలియలేదు. అయ్యగారు అయిపోయాడు. ఏంటి ఏమి నేర్చుకుంటున్నారు? విశ్వాసులు నేర్చుకోవాల్సింది ఏంటంటే లేఖనాలు పరిశోధించాలి. మా అయ్యగారు చెప్పాడు కాబట్టి నిజమండి. ఈ గుడ్డి నమ్మకంలో ఉండొద్దు సహోదరి సహోదరులారా. గుడ్డి నమ్మకం వద్ద మనకే. ఆ బైబిల్ లేదా, నాకు చదవటం రాదా, వచ్చిన డౌట్ అడుగు, దాన్ని సరైన ఆన్సర్ చేశాడు అనుకో రైట్, లేదనుకో మసిపూసి మారేడుగా చేస్తాడు అనుకో అసలు అవసరం లేదు. అట్లాంటి వాడు నీకు అవసరం ఏంటి? విసర్జించాలి. అట్లాంటి వాడిని విసర్జించాలి. వాక్య ఆధారం చూపించడం ఏం చేయాలంటే విసర్జించేయాలంతే. కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యమో నేర్చుకోవాలి. ఏం లేదండి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడు ఇష్టం వచ్చినట్టు అటు మాట్లాడేసేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడిందని కూడా అనొచ్చు వాళ్ళు, ఇబ్బంది ఏం లేదు. లేఖనానికి ఏదైనా విరోధం ఉంటే ఎత్తుపోయింది, తప్పేం లేదు. ఇదిరా సత్యం, ఇదేంటో నువ్వు బోధించేదని. ఇప్పుడు మన ప్రసంగాలు వెళ్ళినాయి కదా చాలా. ఇదిగో నువ్వు ఇట్లా తప్పు చెప్పావని చూపిస్తే ఖచ్చితంగా నేర్చుకుందాం. తప్ప నేర్చుకుందాం అంతే తప్ప అదిగా మమ్మల్ని విమర్శించావు, ఇదిగా మిమ్మల్ని విమర్శ కాదు. విమర్శలో సద్విమర్శ దుర్విమర్శ అని 2 ఉంటాయి. వాడు దొంగ 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 అన్నారు అనుకో, వాడు దొంగతనం చేయకుండానే అది విమర్శ. నిజంగా దొంగతనం చేసాడు అనుకో అది విమర్శ ఎట్ట అవుద్ది? సిగ్గు తెచ్చుకోవాలి అప్పుడు మనం, అంతే కదా. సిగ్గు తెచ్చుకోవాలండి. అరే కళ్ళ ముందు బైబిల్ వచ్చిన తర్వాత కూడా 16వ శతాబ్దంలో నుంచి మన చేతికి బైబిల్ అందింది కదా. అప్పటి నుంచి కూడా బైబిల్ మన చేతికి వచ్చాక కూడా ముఖ్యంగా విగ్రహారాధన క్రైస్తవుడు చేయటం ఏంటంటే దౌర్భాగ్యం. బాప్తిసం వద్దని చెప్పటం ఏంటంటే క్రైస్తవుడు. ఏమి నేర్పిస్తున్నారు వీళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు? పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు విశ్వాసులు, మళ్ళీ అక్కడికి వెళ్ళి. కానీ జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టే ఉంది. కానీ క్రైస్తవ సహోదరి సహోదరులు మనం ముఖ్యంగా నేర్చుకోవలసింది దైవజనుని ప్రేమించండి, తప్పు కాదు. కానీ ఏది చెప్పినా సత్యమే అనుకోవద్దు. అది అలా ఉందా లేదా అని బైబిల్లో లేఖనాలు ప్రతిరోజు పరిశీలించండి. మీకు మీరే తప్పించబడతారు, లేకపోతే నరకానికి పోతారు. అయ్యగారు తీసుకెళ్ళావు పరలోకం, అమ్మగారు తీసుకెళ్దావు పరలోకం, అర్థమవుతుందా? లేకపోతే మన సంఘం తీసుకెళ్దాం పరలోకం. తీసుకెళ్లేది లేఖనమే. ఆ వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం ఉన్నామా లేదా అని చూసుకోవటమే. అవును, నాకంటే ఆ అయ్యగారు వెళ్ళే రూట్లో నేను కూడా వెళ్తే సరిపోద్దులే, ఈ అయ్యగారు వెళ్ళే రూట్లో కాదు, లేఖనం రూట్లో వెళ్తున్నామా లేదా అనేది విశ్వాసులు కాస్త మేల్కోండి. ఈ ప్రసంగం ద్వారా ఈపి మీద ఒక్కడ సరిసి లేపుతున్నాను. విశ్వాసులారా మేల్కోండి, గుడ్డిగా పోవద్దు. అయ్యగారు అక్కడి నుంచి వస్తున్నాడు అనుకో, ఈ లోపు ఇక్కడ వాక్యం చెప్తున్నారు అనుకో, ఇంకెవరన్నా అయ్యగారు వస్తున్నారు అనుకో, ఇక ఇది వినరు. అయ్యగారు వస్తున్నారు లేచి వెళ్ళి రాడా? అయ్యగారికి రావటం కుదరదా? కూర్చోవటం కుదరదా? మళ్ళీ అయ్యగారికి ఇంకోటి బైబిల్ పట్టుకొస్తాడు, మళ్ళీ ఈయన మొయ్యలేడు.
నీ బైబిల్ నువ్వే మోసుకోలేనంత బలిసిపోయిందనమాట. నేను చూశానండి కొన్ని. అయ్యగారు వస్తాడుగా, మరి ఈలోపు 10 మంది అటు ఇటు ఉండి అయ్యగారు వస్తుంటే ఇటు వీడియో ఓడిది. వీళ్ళు కాదు నెత్తిరెక్కించుకున్నది, విశ్వాసులేనండి. ఇంకోసారి దిగమంటే దిగుతాడా అట్లాంటి అయ్యగారు? ఆ స్థాయిలోంచి దిగుతాడా? నెత్తి మీదకి ఎక్కినాడు రావటం కుదరదా? అక్కడ కూర్చోవటం కుదరదా ఆయనకి? ఆయనేం చెప్పుకోవద్దు. ఎందుకు నన్ను ఇంత మీరు చేస్తా? నేను సామాన్యుడిని, అసలు ఇట్లాంటి హడాబుడి ఏం అవసరం లేదని చెప్పొద్దు. పాడులు కూడా ఆపేసి ఎదుగో మన మధ్యలోనికి దైవజనులు వస్తున్నారు, ఇక్కడ పాట ఆపేయాలన్నమాట. ఇప్పుడు మనందరి కలిసి లేచి ఆయనకి చప్పట్లు కొడతాం అనమాట. దురభిమాన పాపం అది. ఆయన 2 కొమ్ములు ఇంత వారం మొలిచినాయి ఏంటి అంటే దైవజనులు ఎలా అంటున్నాడంటే అనుకోవద్దు. అందరం కాదు, దాన్ని కోరుకొని వాక్యాన్ని దూరం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. కళ్ళు తెరవమని చెప్తున్నా విశ్వాసుల్ని. ఒక దైవజనుడిగా విశ్వాసుల్ని ఏం తెరవమని చెప్తున్నా? కళ్ళు తెరిచి చూడండి. మేంగా తీసుకెళ్ళేది పరలోకం, వాక్యం. కాబట్టి నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? లేఖనములను అతిక్రమింపకూడదని నేర్చుకోవాలి. కాబట్టి దైవజనులు ఏం చెబుతున్నారు, విశ్వాసులు ఏమంటున్నారు అనేటువంటిది ఒక అవగాహన కలిగి ఉండాలి. లేఖనాన్ని అనుసరించి బోధించే దైవజనుడైతే ఖచ్చితంగా సంఘానికి వెళ్ళిపోండి. లేఖనం వాళ్ళు చెబుతున్నది అలాగ ఉందా లేదా అని పరిశీలించే విశ్వాసుల గుంపులో ఉండిపోవాలి. అంతే, అది మనకు మేలు. లేదు అంటే నిత్య జీవాన్ని కోల్పోతాం. కాబట్టి దేవాది దేవుడు మనం కూడా ఈ బైబిల్ని ఎలాగ చదివి దాంట్లో ఏముందో నేర్చుకొని ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించి ఆ గ్రహింపులో మనల్ని ఉంచి ఏమి వినుచున్నామో మనం జాగ్రత్తగా చూసుకొని లేఖనముల యందు నిత్యజీవం ఉందని అది పొందుకొని దాని ప్రకారం నడవడానికి దేవుడు మనకు ద్వారాన్ని తెరుచునుగాక. మన మనోనేత్రాలు తెరిచే లేఖనాలు చూపించునుగాక. లోకంలో ఉన్నటువంటి అసత్యం నుండి సత్యంలోనికి, సర్వసత్యంలోనికి దేవుడు మనందరినీ నడుపునుగాక. ఆమేన్.